మందుల ధరలు పైకి, యుద్ధంతో పెరిగిన ముడి సరుకుల రేట్లు, 900 రకాల ఔషధాల ధరల పెంపు, 20% నుంచి 186% వరకు భారం, ఒప్పందం ధరలకు సరఫరా చేయలేం, ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారుల లేఖలు, రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ పెండింగ్లో ఉన్న సిలిండర్ల సంఖ్య. ఇక్కడనేమో మందులు అనారోగ్యానికి లోనైతే మనం వాడే మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ ధర ఏమో పెరిగిపోయింది యుద్ధ ప్రభావంతో. గ్యాస్ సిలిండర్లు ఏమో పెండింగ్లో ఉన్నాయి, డెలివరీ కాకుండా 15 లక్షల గ్యాస్ సిలిండర్లు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇక ఇది కూడా యుద్ధ ప్రభావం. 15 లక్షల గ్యాస్ సిలిండర్లు అంటే ఏంది ఇది? లాక్తో గణనీయంగా తగ్గిన గ్యాస్ బుకింగ్లు, నెల దాటుతున్న కొలిక్కి రాని సరఫరా వ్యవస్థ, బుక్ చేశాక 2-3 వారాలకు ఇంటికి సిలిండర్, బుకింగ్లో వినియోగదారులకు ఇబ్బందులు, తరచు మొరాయిస్తున్న ఇండియన్ గ్యాస్ సాఫ్ట్వేర్, రాష్ట్రంలోని కనెక్షన్లో 44% వాటా ఈ కంపెనీదే, సింగిల్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు తప్పని చిక్కులు, బ్లాక్లో వాణిజ్య సిలిండర్లు 3,500, 5,000 దాకా అధికంగా వసూలు, లబోదిబోం అంటున్న హోటల్ వ్యాపారులు. అంటే ఈ 15 లక్షల గ్యాస్ సిలిండర్లను బ్లాక్ చేసి వీటిని అధిక ధరకు అమ్ముకుందామనే ఆలోచనను ఏమన్నా ఈ వాణిజ్య సంస్థలు చేస్తున్నాయా? ఇప్పటికీ అక్కడ మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా దీని మీద ఒక రివ్యూ పెట్టిండ్రు, ఒక స్పెషల్ మీటింగే పెట్టిండ్రు. అయినా కూడా ఈ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే వ్యవస్థ వాళ్ళకు ఏమాత్రం చీమ కుట్టినట్టు లేదు, భయం కూడా లేదు. పైగా 15 లక్షల గ్యాస్ సిలిండర్లను ఏకంగా వీళ్ళు లాక్ చేసి పెట్టిండ్రు. ఇంత ధైర్యం వీళ్ళకు. మరి 2-3 వారాలు అయితే కానీ బుక్ చేసిన సిలిండర్ ఇంటికి వస్తలేదట. మోడీ గారును మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పుష్కలంగా ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు, ఎవ్వరికి కూడా ఏ ఆపద వచ్చినా ఏమీ కాదు, మీరు అసలు ఏం హైరాణ పడకండి, నారాజు పడకండి అని వాళ్ళు చెప్పిండ్రు. తీరా చూస్తేనేమో ఇక్కడికెక్కడ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో 44% వాటా కంపెనీదేనట. గ్యాస్ సిలిండర్లలో 44% వాటా కంపెనీలదేనట. సింగిల్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకైతే తప్పని చిక్కులాట. ఇది ఒకటే సిలిండర్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందట. మరి ఈ పశ్చిమాసియా యుద్ధంతో భారతదేశం మీద మందుల మీద ఎఫెక్ట్ అయింది, గ్యాస్ సిలిండర్ల మీద ఎఫెక్ట్ అయింది, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల మీద ఎఫెక్ట్ అయింది, పెట్రోల్ మీద కూడా అటో ఇటో భారం పడుతున్నది. ఇవన్నీ మరి ఎప్పుడు కొలిక్కత్తాయి?